కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కోనసీమ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకే ఫేక్ కరెన్సీ ఎలా తయారు చేస్తున్నారు, దొంగ నోట్లను ఎలా చలామణిలోకి తీస్తున్నారు? కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్ హనుమాన్ జంక్షన్ కు సమీపంలోని వీరవల్లి గ్రామంలో ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను నడుపుతున్నాడు. అయితే దొంగ నోట్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్, స్కానర్, కలర్ ప్రింటర్, జిరాక్స్ మిషన్లను సమకూర్చుకున్నాడు. అసలు ఏదో నకిలీ ఏదో గుర్తించలేని రీతిలో 500 రూపాయల నోట్లను ముద్రించడం ప్రారంభించాడు. రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ల వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో నకిలీ నోట్లను చలామణి చేయటం ప్రారంభించాడు. ఇటీవల షేక్ మస్తాన్ ఇచ్చిన 50,000 రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేశాడు సత్యనారాయణ. అయితే వాటిని నకిలీ నోట్లుగా గుర్తించిన ఏటీఎం బ్యాంకు అధికారులకు అలర్ట్ పంపింది. మరోవైపు తాను డిపాజిట్ చేసిన 50,000 రూపాయలు అకౌంట్లో జమ కాలేదని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణ. ఓవైపు ఏటీఎం నుంచి అలర్ట్ రావడం, ఆ డబ్బు తనదేనంటూ సత్యనారాయణ బ్యాంకుకు రావడంతో అధికారుల పని సులువైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగ నోట్ల దందా బట్టబయలైంది. ఇక ఈ వ్యవహారంలో సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డి, షేక్ మస్తాన్తో పాటు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులంతా ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వాళ్లే. అలాగే పరారీలో ఉన్న ఇంకొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. దొంగ నోట్ల ముద్రణ కోసం ఉపయోగించిన పరికరాలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే చలామణికి సిద్ధం చేసిన 1,33,000 రూపాయల విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.